వర్షాలు ఇప్పుడు బాగా పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షం పడేటప్పుడు కొత్త కొమ్మలు నాటుకోవాలన్నా, కొత్త మొక్కలు తెచ్చి నాటాలన్నా, రీపాటింగ్ చేయాలన్నా మనకి వర్షాకాలంలో కానీ, చలికాలంలో పెట్టుకుంటే బాగా మొక్కలు వస్తాయి. ఇప్పుడు రోజు వర్షాలు బాగా పడుతున్నాయి. ఇలాంటి సమయంలో మొక్కలు పెడితే తొందరగా వేర్లు వస్తాయి. చెట్లు అన్నీ పచ్చగా కలకలలాడుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నాయి. వర్షానికి చాలా బాగా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో చామంతి కొమ్మల నుండి మొక్కలను ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలా చామంతి మొక్కనే కాదు, ఏ మొక్కనైనా సరే కొమ్మల నుండి మొక్కలను ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా వర్షం పడే సమయంలో మామిడి కొమ్మలను కానీ, తర్వాత ఇలా చామంతి మొక్కలను, సపోటా, జామ ఏ చెట్టునైనా కొమ్మల నుండి పెంచుకోవచ్చు. ఈ వీడియోలో చామంతి మొక్కను కటింగ్స్ ద్వారా పెంచుకోవడం చూపిస్తాను. ఇలా ఆరోగ్యమైన కొమ్మల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. మరీ మందంగా కాకుండా, మరీ సన్నగా ఉండే కొమ్మల్ని తీసుకోకుండా మంచి కొమ్మను కట్ చేసుకుంటున్నాను. ముందుగా ఎండిపోయిన ఆకుల్ని, కొమ్మల్ని అన్నీ కత్తిరించుకున్న తర్వాత ఇప్పుడు కొమ్మల్ని నాటుకోవడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చెక్క పొట్టు తీసుకున్నాను. తర్వాత ఇలా మట్టి తీసుకుంటున్నాను. చామంతి మొక్కలు ఎక్కువగా ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి. ఎక్కువ శాతం ఉండేటట్లు మనం చూసుకోవాలి. గట్టి మట్టి ఉండకుండా ఇలా పొడి పొడిగా మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. చామంతి మొక్కలను గుబురుగా పెరగాలంటే ఎత్తుగా పెరగకుండా ఇలా కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి. మనం ప్రూన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్క స్టెమ్ కట్ చేస్తే 2, 3 కొమ్మలు కొత్తవి వచ్చి గుత్తులు గుత్తులుగా పూలు కూడా వస్తాయి. ఇప్పుడు ఆ స్టెమ్స్ కట్ చేసుకున్నాం కదా మనము. ఆ మొక్కలని ఇలా కటింగ్‌లన్నీ తీసుకొని ఏ విధంగా నాటుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే మట్టి మిశ్రమంలో మట్టిని, తర్వాత ఇసుక, కొద్దిగా కోకోపీటు, కొంచెం చెక్క పొట్టు అన్నీ కలుపుకొని ఇలా ఒక డబ్బాలో వేసుకొని ఇలా నాటుకుంటున్నాను. మనం చామంతి మొక్కను ఇలా కొమ్మలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నాటుకోవాలి. కొమ్మలు నాటేటప్పుడు కింద ఆకులన్నీ తీసివేయాలి. అప్పుడు కింద ఆకులు తీసివేయడం వలన రూట్స్ తొందరగా డెవలప్ అవుతాయి. మనకు పెట్టుకునే ముందర కింద మనం ఏదైతే తీసుకుంటున్నామో కంటైనర్‌కి హోల్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. హోల్స్‌కి చిన్న చిన్న రాళ్ళు అడ్డంగా పెట్టుకొని తర్వాత ఈ విధంగా మట్టి మిశ్రమాన్ని వేసుకొని ఇలా నాటుకోవాలి. ముందుగా సాయిల్‌నంతా తడుపుకొని కంటైనర్‌లో ఇలా గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత మట్టిని బాగా గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడే వేర్లు బాగా వస్తాయి. ఎప్పుడైనా సరే కొమ్మలను మనం పెట్టుకోవాలంటే ఇలా సాయంత్రం పూట కానీ, లేక వర్షం పడేటప్పుడు కానీ మొక్కల నుండి కొమ్మల్ని పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా నాటిన తర్వాత మొక్క కుండీలోంచి నీళ్లు కిందికి దిగే వరకు మనం నీళ్లు పోసుకోవాలి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.